అన్నట్టు మన తెలుగు కళా సభ్యులందరికీ ఒక శుభవార్త. మన కోసం ఈ మధ్య ఒక తెలుగు ఛానల్ మొదలైంది. దాని పేరు తెలుగు కళా సమితి తెలుగు ఛానల్, షార్ట్లో టీకేఎస్టీసీ అంటారు. దాని కర్త కర్మ క్రియ ఎవరో తెలుసుకోవాలంటే ఈ నాటిక చూడాల్సిందే. టీకేఎస్టీసీ అనే నాటికను మన ముందు ప్రదర్శించడానికి శ్రీమతి నాగేశ్వరి దుర్గాప్రసాద్, శ్రీ పట్టాభి వెంకటేశ్వరరావు మరియు చిరంజీవి చాగంటి రాజా దుర్గాప్రసాద్లను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పిల్లలకు కూడా నమస్కారం అండి. పిల్లలకు ఆశీస్సులు కావాలండి. మధ్య వయసులో వాళ్ళకి ఏం కావాలి? ఏదో నా పాటికి నేను ఉద్యోగం చేసుకుంటే రెడ్డి గారు పిలిచి, బాబు ఈ సంవత్సరం కొత్తగా టీకేఎస్ తెలుగు ఛానల్ స్టార్ట్ చేస్తా, తమ్ముడు తమ్ముడు జరు 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 ఏదో ఏదో 4 మొక్కలు చెప్దామని అనుకుంటే తమ్ముడు జరు జరు ఈ లడ్డుగాళ్ళందరూ వచ్చి ప్రోగ్రాం చెప్పనివ్వరండి. చెప్పే మూడు, చెప్పే ఉత్సాహం ఏమీ ఉండనివ్వరు. అసలు ఎవడో నువ్వు ఎవడు నువ్వు అసలు ఎవరు నువ్వు? చెప్పు ఎవరు? కెమెరామ్యాన్వా? ముందు చెప్పాలి కదా. వెళ్ళి కెమెరా తెచ్చుకో. ఆల్రెడీ ఇందాక నుంచి మన తెలుగు కళా సమితి గురించి చెప్తానే ఉన్నారు. ఇంకొత్తగా నేను చెప్పేది ఏం లేదు. రెడ్డి గారు ఈ సంవత్సరం కొత్తగా టీకే ఛానల్ స్టార్ట్ చేసాం. సోలాపూర్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ 4 ముక్కలు చెప్పనీ బాబు. మన తెలుగు వాళ్ళందరికీ మంచి న్యూస్ అందించాలని ఒక తాపత్రయంతో ఇక్కడి నుంచి తీనాయన, లేకపోతే ఎక్కడరా ఎక్కడి నుంచి అసలు చేసే మూడు, ఉత్సాహం ఇవన్నీ సర్వనాశనం చేసేస్తారండి నా లడ్డూగాళ్ళు అందరూ వచ్చి. ఏంటో చెప్తున్నాను మర్చిపోయా. మన తెలుగు ఛానల్ గురించి తెలుగు వారందరికీ మంచి న్యూస్, మంచి తెలుగుదనంతో, మంచి తెలుగు ఉచ్చారణతో న్యూస్ అందించాలని చెప్పి ఈ సంవత్సరం కొత్తగా టీకేఎస్ తెలుగు ఛానల్ ప్రారంభించారండి. బాబు పాట కావాలంటే చంపేస్తున్నాడు ఇందాక నుంచి. అక్కడ పెట్టు లేదా సముద్ర గారికి తెస్తారు వీడియో. అదా చాలా అమ్మయ్య చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మన తెలుగు ఛానల్లో న్యూస్ చదవడానికి కొత్తగా ఒక బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ అమ్మాయిని అపాయింట్మెంట్ చేశారండి. అమ్మ కోకిల రామ్మ. ఏం చేస్తున్నారో నువ్వు? అమ్మా చక్కగా కొత్తగా జాయిన్ అయ్యావు ఏంటి, చక్కగా చదువుతూ మంచిగా తెలుగు వార్తలు చక్కగా అందించాలని అందరూ కోరుకుంటున్నారు. నేను కూడా కోరుకుంటున్నాను. మొదలెట్టు. హాట్ వాటర్ ప్లీజ్. ఇక్కడ పాటలు పాడడానికి రాలేదమ్మా, నువ్వు వార్తలు చదవడానికి వచ్చావు. హాట్ వాటర్ ఏంటి బాబోయ్? ఇంకా ఆపండి, వరదల్లో కొట్టుకొచ్చిన బాంటర్ కప్పులు అరిసినట్టు ఉన్నది. అమ్మా ఇంక నువ్వు వార్తలు మొదలెట్టు. ప్రేక్షకులకి చక్కగా నమస్కారం చెప్పి వార్తలు చూడు. ప్రేక్షకులకి నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అమ్మా ముఖ్యాంశాలు కాదమ్మా, ముఖ్యాంశాలు అని చెప్పాలి. అదే ముఖ్యాంశాలు. అబ్బా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రా బాబు. సరే చెప్పు. సోలాపూర్లో సులభ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి మంత్రి గారు కోస్తారు రేపును. అమ్మాయి నువ్వు అసలు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నావు లేదా? ఏటి ఏటి ఏలు చూపిస్తున్నావు ఏంటి? ఏలు చూపిస్తున్నావు ఏంటి?
రెడ్డి గారి రికమెండేషన్ రెడ్డి గారి ఏంటి? రికమెండేషన్ ఆ, రెడ్డి గారి రికమెండేషన్ రెడ్డి గారి రికమెండేషన్ రెడ్డి గారి రికమెండేషనా? ఆ. ఇంక మనం ఏం చేయలేం. రెడ్డి గారి రికమెండేషన్ అంటే ఇంకేం చేసలేదు. సరే అమ్మా, తర్వాత వార్తలు చెప్పు. తుర్రుమంటూ వచ్చేస్తున్నాయి ఋతుపవనాలు. ఏంటి? ఆ. తుర్రు మండి వచ్చేస్తున్నాయా? ఆ. తుర్రు మండి వచ్చాడు. ఏదైనా ఆటోనా లేకపోతే చిన్నపిల్లలు ఆడుకున్న బొమ్మ? చక్కగా ఏం చెప్పాలో తెలుసా? చురుకుగా వస్తున్న ఋతుపవనాలు అని చెప్పాలి. సరే. సరే, తర్వాత వార్తలు చెప్పు. తెలుగు పరిశ్రమకి కొత్తగా వచ్చిన బొంబాయి గుంట. ఒసేయ్, గుంట ఏంటే గుంట? ఏటి 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 మీద మీదకి వచ్చేస్తున్నావేటి? ఎవరు వస్తున్నారు మీదకి? నేనా నువ్వా? నువ్వే. ఆ, ఇలా చూడు, తెలుగు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన బొంబాయి అమ్మాయి అని చెప్పాలి. కొత్తగా వచ్చిన గుంట కాదేటి అది? ఆ, సరే, తర్వాత వార్తలు చదువు. ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ పెట్టారు. వర్షం కారణంగా రద్దు అయిపోయింది. పిచ్చ అంతా తడిసిపోయింది. డబ్బు మొత్తం బొక్కే. అయ్ బాబోయ్! ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ ఏంటి? వర్షం కాలంగా రద్దయిపోవడం ఏంటి? ఈ డబ్బులన్నీ అయ్యి బాబోయ్, ఎక్కడి నుంచి తెచ్చారా బాబోయ్? చూడమ్మా, కొద్దిగా చూసి చదువమ్మా, వార్తలు జాగ్రత్తగా చదువమ్మా. మరి డబ్బులు అని బొక్క కాదు. అయ్ బాబోయ్! చూడమ్మా, అలా కాదమ్మా. ఇప్పుడు చక్కగా వార్తలు చక్కగా చదవాలి, అర్థమైందా? ఉమ్. చెప్పమ్మా. తొట్లో తొట్లో జరిగిన పేను ప్రమాదం. తొట్లో తప్పిన పెను ప్రమాదం కాదది. ఆ. తొట్లో తప్పిన పెను ప్రమాదం అని చదవాలి. చదువు, నువ్వు చదువు, నీకు వస్తే చదువు. ఇంకా లాభం లేదు, మనకు ఇంకా ఆగదు. కూల్ 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 సరే, తర్వాత వార్తలు ఏంటో చదువు. ఆ, రెడ్డి గారి దొడ్లో ఏది తింది? జున్ను పాలు కావాల్సిన వాళ్ళు ఏది తెచ్చేసుకోండి. రెడ్డి గారి ఇంట్లో గేదె నిందా? వెళ్ళి జున్నుపాలు తెచ్చుకోవాలి. రెడ్డి గారి ఇంట్లో గేదె నింది, రెడ్డి గారి ఇంట్లో మేకనింది, రెడ్డి గారి ఇంట్లో కోడిగుడ్డెట్టింది, రెడ్డి గారి ఇంట్లో గాడిద గుడ్డెట్టింది. ఈ వార్తలు కాదు ఇక్కడ చదివేది. ఏమో ఆయన నేను చెప్పాడు. కావాల్సి ఉంటే నువ్వు కూడా తెచ్చేసుకో. ఒరేయ్! ఆ, అన్న ఇప్పుడు వార్తలు ఆపి వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. ప్రతి ఓడు నాకు చెప్పేవాడే, ప్రతి ఓడు నాకు చెప్పాడు. అక్కడ ఎక్కడి నుంచో వస్తాను నేను, ఏదో నా ప్రోగ్రాం చేసుకుందామని చెప్పి. వాటర్ టైం వాటర్ టైం. ఈ లడ్డుగా అబ్బా, కూల్ 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 కూల్. అమ్మా, చెప్పండి. నువ్వు చక్కగా అమ్మాయివి కదా, నీకు వంటలు అవి వచ్చి ఉంటాయి కదా. వంట బాగా చేస్తాను నేను. అంత గట్టిగా అరిస్తే షోలాపూర్లో ఉన్న వాళ్ళు టీవీలన్నీ పగిలిపోతాయమ్మా. కాస్త మెల్లగా మృదువుగా చెప్పు. సరే. ఇంతకీ నీకు ఏ వంటలు వచ్చు? కోడి పకోడి బాగా చేస్తాను. కోడి పూకోడియా? ఆ, ఇప్పుడు మన తెలుగు కళా సమితి సభ్యులందరికీ మన గండుగోకులు గారు కోడి పోకోడి వండుకునే విధానం ఎలా అన్న విషయం మీతో చెప్తారు. త్వరగా పెన్ను పుస్తకం తీసుకోండి. మళ్ళీ మిస్ అయిపోతే మళ్ళీ దొరకదు. మన ఛానల్ మళ్ళీ రిపీటెడ్గా చేయరు, ఒకసారి చేస్తారు. త్వరగా పెన్ను పుస్తకం తీసుకొని రాసుకోండి. చెప్పమ్మా. అక్కడ పేట కుప్పల మీద కోడి తిరుగుతూ ఉంటుంది కదా, దాని పేక లటక్క నట్టేసుకొని పర్రా 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 దాని బొచ్చ అంతా పీకేసి కత్త ఒకటి ఇచ్చుకొని కస్సా 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 మొక్కల కింద కోసేసి అంత మసాలా మొత్తం తీసుకుని కేంద్రించి పైకి పైనుంచి కిందకి, కేంద్రించి పైకి పైనుంచి కిందకి, కేంద్రించి పైకి పైనుంచి కిందకి బాగా పూసేయాలి. ఓసేయ్! ఏంటి పూసేది? కింద నుంచి పైకి, పైనుంచి కిందకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఏంటి పూసేది? చక్కగా కొట్టుకున్న ముక్కలకి కారం రాయాలి అని రాయాలి. ఛీ! రేయ్, కొట్టు
కొట్టు కొట్టు. కూల్ నా కూల్ 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 నా పాటికి నేను ఎక్కడో హ్యాపీగా ఉద్యోగం చేసుకునేవాడు. కూల్ కూల్ ఈ తెలుగు ఛానల్ ఓపెన్ చేయడం ఏంటి, ఈ టెన్షన్ నాకు తెప్పించడం ఏంటి, జనాలందరి చేత నన్ను కొట్టించడం ఏంటి. సరే కానీ ఇంకేం వంటలు వచ్చి నీకు? చేపల పులుసు బాగా ఆయ్ చేసేస్తాను. బాబోయ్, చేపల పులుసు బాగా పెడతామ్మా. ఇలా చూడమ్మా, నువ్వు చెప్తుంటేనే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ నోట్లో నోరూరిపోయినట్టు ఏంటి చక్కగా చెప్పాలి. ఆ, చెప్పు. చెప్పేస్తాను. ఇంటెనకాల మంచి మురుక్కాలు ఒకటి చూసుకుని గ్యాలం వేసి చేపలు వేసుకోవాలి. ఏంటి మురికాలు పెంట కుప్పలో తప్ప ఇంక మార్కెట్కి వెళ్ళి మీరు కొనుక్కోరా అసలు? చేపలు మురుక్కాలు తిరగవా? చేపలు అట్టుకు తెచ్చేసుకుని పెద్ద దెబ్బ ఒకటి చూసుకుని. దెబ్బ ఏంటే దెబ్బ? రాయి రాయి అనాలి. ఒక రాయి చూసుకొని చక్కగా చేపను తీసుకొని ఇలా 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 రుద్దాలి అని చెప్పాలి. అదే మట్టి దెబ్బ. మళ్ళీ మట్టి దెబ్బ. పెద్ద మట్టి దెబ్బ ఒకటి చూసుకుని చేపల్ని బాగా తోమేసుకోవాలి. తోమేసుకున్న తర్వాత మొక్క చేసేసుకుని మళ్ళీ అంత అల్లం వెల్లు ముద్ద తీసుకుని బాగా పూసేయాలి. మళ్ళీ పూసేయడం ఏంటే? చక్కగా కొట్టుకున్న ముక్కలకి అప్లై చెయ్యాలి అని చెప్పాలి. ఒరేయ్ వండు 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 వండు. నువ్వురా, ఎత్తు 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 ఎత్తు. దించు 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 దించరా. అమ్మో అయ్యి బాబోయ్, ఓ నాయన, ఇంక మన వాళ్ళు కాదు. ఏదో రెడ్డి గారి రికమెండేషన్ అని ఏదో మళ్ళీ అలా ఏంటి? కాదు కానీ మనలో మనమాట ఆ. వచ్చే సంవత్సరానికి ఆ. నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు ఇచ్చేస్తారా? వచ్చే సంవత్సరం నీ స్లీప్ పెట్టండి. అసలు ఇప్పుడే నిన్ను పీకేస్తారు తెలుసా? రెడ్డి గారితో చెప్పానంటే ఏంటన్నా నిన్నే నన్ను పీకేస్తారా? నిన్నే పీకేస్తారు. నిన్నే. నీ సంగతి చెప్తాను, నీ సంగతి తెలుతాను. హలో హలో రెడ్డి గారు, ముందే రెడ్డి గారు పీకేయండి, ముందే తీసేయండి. రెడ్డి గారు మన నాకు ఫోన్ వస్తుందేంటి? హలో ఎవరు? ఓకే రెడ్డి గారు చెప్పండి. రెడ్డి గారు మన ఏం పీకే సరే సార్ సరే సార్ చెప్తాను సార్ చెప్తాను సార్ చెప్తాను సార్. ఏం డౌట్ లేదు. అన్నా ఆ. నిన్ను పీకేశారంట అన్నా. నన్ను పీకేశారా? అవును. ఇప్పుడు చెప్పు. ఇది నా బాగా తీరింది.